6 జూన్ రాత్రి ఒక 2 years పాప సిహెచ్ అగ్రహారం హ్యామ్లెట్లో దొండబాక విలేజ్ జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్ని స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే రాత్రి 8:30కి సమాచారం వచ్చింది పోలీస్కి. రాగానే ఇమీడియట్ గా ఏఎన్ఎస్ టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎస్డిఆర్ఎఫ్ కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్ లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా ఫర్దర్ గా ఇంకా వాస్ట్ గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్ గా సెర్చ్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్ గా ఈ 7-8 days పాటు డ్రోన్ సర్వేలెన్స్ తో ఇక్కడున్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. సిడిఆర్లు పెట్టాము, ఐపీడిఆర్లు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా జరుగుతుంది. ఫర్దర్ గా కూడా ఇప్పుడే నేను ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ టెరైన్ చాలా ఒక 10-20 kilometers థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతుంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మీడియా టు నాట్ సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చెయ్యొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh rupees రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మీడియాలో వైడ్ గా సర్క్యులేట్ చేయండి అని ఇట్ ఈస్ అన్ అపీల్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. డెడ్ ఎండ్ ఉంది. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్ళి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది. అక్కడ సడన్ గా ఏదో జరుగుంటే తప్ప ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లనే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్ గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాస్ ఇట్ ఈస్ ఏ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్సూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెర్చ్ విల్ గో ఆన్. ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచెళ్ళటం చూశారు కాబట్టి, అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి, పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపెన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లో. స్ప్రెడ్ చేయొద్దు అని. కుక్క కూడా 3 రోజుల పాటు తప్పిపోయి వెనక్కి వచ్చిన తర్వాత ఇట్ లుక్డ్ వెరీ డిహైడ్రేటెడ్. మీరందరూ చూశారు, చాలా వీక్ అయిపోయి డిహైడ్రేటెడ్ గా ఉండింది. ఈ ఎండకి మనుషులే 2 రోజులు 3 రోజులు ఫుడ్ లేకపోతే ఉండలేరు. కుక్క డిహైడ్రేట్ అవటం వల్ల. అట్లనే ఫర్దర్ గా ఇంకేదైనా ఫౌల్ ప్లే కూడా మేము ఎలిమినేట్ చేయడం కోసమే కుక్కకు కూడా పోస్ట్ మార్టం చేశాము, ఆర్ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ లో ఏదైనా వస్తే వి విల్ లెట్ యు నో. కాకినాడ జిల్లా అటవీ శాఖ నుండి వచ్చాం సార్, ఈ లోకల్ స్టాఫ్ని. అయితే శ్రీ డిప్యూటీ సీఎం సార్ ఆదేశాల మేరకు రాజమండ్రి సీసీఎఫ్ మేడం గారు, జిల్లా అటవీ శాఖ అధికారి కాకినాడ వారు ఉత్తర్వుల మీదట ఎన్ఎస్టీఆర్ నుంచి, శ్రీశైలం నుండి ర్యాపిడ్ రెస్క్యూ ఫోర్స్ వచ్చింది సార్. దాన్ని తీసుకుని నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో సిహెచ్ అగ్రహారం అనే విలేజ్లో పాప మిస్సింగ్ అయిన ప్లేస్కి రావడం జరిగిందండి.
వచ్చి రాత్రి థర్మల్ డ్రోన్ యూజ్ చేసాం. ఏ విధమైనటువంటి అఫెన్స్లు ఇటువంటి ఏమి కానరాలేదు. పాప మిస్సింగ్ అయినటువంటి దాఖలాలు కూడా దానికి సంబంధించిన ఏమి ఎవిడెన్స్ ఏమి మాకైతే కానరాలేదు. తెల్లవారు 5 గంటలకు తిరిగి వెళ్ళిపోవడం జరిగిందండి. మళ్ళీ ఈ దగ్గరలో వాటర్ బాడీస్ ఉన్నాయి. ఈ కొండను ఆనుకొని, ఈ మకాన్ని ఆనుకొని చెరువులు లాంటి గుంటలు లాంటివి ఉన్నాయి. ఒకవేళ వాటిల్లోకి యానిమల్స్ ఏమైనా నీళ్లు తాగడానికి వచ్చి ఆ బాపతులో ఈ పాపను ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని చెప్పేసి కోణంలో మా అధికారులు దర్యాప్తు చేయమంటే మళ్ళీ ఈ టీంని తీసుకుని ఈ డ్రోన్స్ తీసుకుని థర్మల్ డ్రోన్స్ తీసుకుని మళ్ళీ రావడం జరిగింది సార్. ఇప్పుడు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఈ కొండ ప్రాంతంలో ఎటువంటి జంతువులు ఉన్నాయి? ఈ కొండ ప్రాంతంలో అయితే అడవి పందులు సార్ ఉంటే, జింకలు ఉంటాయి, దుప్పులు ఉండొచ్చు, కౌజింగలు ఉంటాయి. ఇంక తప్పితే పైథాన్స్ అరుదు, పైథాన్ ఉండొచ్చు, పైథాన్ ఉండదని అన్నాం. తాజుపాములు అయితే ఎక్కువ ఉంటాయండి, అలాగే పొడపాములు అవి ఉంటాయి. అడవి పందులు అయితే మస్తుగా ఉంటాయి, ముళ్ళ పందులు ఉంటాయి. అంతమించి క్రూర జంతువులు అయితే ఏమీ లేవు సార్. మేము చాలా కాలం నుంచి నా సర్వీస్ అయితే ఇక్కడే. దట్ ఎప్పుడు ఏదైనా యానిమల్ దాడి చేసిందా అనేది అయితే ఎక్కడ మాకేమీ వినబడలేదు. ఈ చుట్టుపక్కల ఎవరికైనా కనిపిస్తే అడవి పందులు వచ్చేస్తున్నాయి, పొలాలు పాడు చేస్తున్నాయి అని చెప్పడం తప్ప అంతమించి వేరే యానిమల్స్ ఏమీ రాలేదు. మాకు తెలుసు, మేము తిరుగుతూ ఉంటాం కదా, కొండల మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే డిపార్ట్మెంటల్ వర్క్స్ అయ్యి కొండల మీద చేపిస్తాం. ఇది అంత దట్టమైన అడవి కాదు, చిట్టడవి అండి. ఇది ముళ్ళ పొదలతో కూడుకున్న చిట్టడవి కాబట్టి క్రూరమైన జంతువులు అయితే ఉండవు. జంతువుల వల్ల అయితే పాపకేమో ప్రాణహాని ఉండదని మేము అనుకుంటున్నాం. కన్ఫర్మేషన్ అయితే అనుకుంటున్నాం. ఒకవేళ ఆ విధంగా ఏమన్నా జరిగిందేమో అని చెప్పేసి ఈ టీంని దింపడం, ఈ కోణంలో దర్యాప్తు చేయడం. మా అధికారులు కూడా ఏ విధంగా దర్యాప్తు చేయాలో మాకు సూచనలు ఇచ్చి పంపించారండి. అదే మాదిరిగా మేము దర్యాప్తు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఏదైనా జాడ తెలిస్తే మాత్రం దగ్గరలో ఉన్న సిఐ గారికి, చెన్నకేశ్వర సార్కి, ఎస్ఐ గారికి ఇంటిమేషన్ చేయమని చెప్పేసి మా రేంజ్ ఆఫీసర్ మేడం మాకు నంబర్లు ఇచ్చి పంపించారండి. ఏదైనా జాడ తెలిస్తే ఇమీడియట్లీగా మీడియా మిత్రులకు కానీ, అలాగే పోలీస్ అధికారులకు కానీ, మా ఉన్నతాధికారులు రేంజ్ ఆఫీసర్ మేడం గారికి, శ్రీ జిల్లా అటవీ శాఖ అధికారి వారికి అందరికీ మేము తెలియపరిచి దాని మీద యాక్షన్ తీసుకుంటాం.